మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన పోయి ఇప్పుడు గంగలు కట్టుకోరు. ఇప్పుడు వాడు ఇక్కడో ఏదో భగవంతుని కరెక్ట్ ఇచ్చినా కూడా మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. అంత ఒక నిర్ణయం తీసుకుని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంది. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం గాని, చేప పిల్లలు గాని, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరి పైకి రావాలి.